నీ ప్రేమలో నిజాయితీ నిన్ను గెలిపించాలి. నువ్వు పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రానివ్వకు, సరేనా? వైషు, నచ్చ చెప్పావా? మనసు మార్చావా? ఈ సంబంధానికి సరే అనేలా చేసావా? లేదమ్మా, అది బలంగా ప్రేమించింది. బలహీనమైన క్షణంలో కలిగేదేనమ్మా ప్రేమ. బలపడ్డాకే బయటపడతారు నాన్న. ఏంటమ్మా బలపడేది బయటపడేది? ఆకర్షణ అవసరం తీర్చుకొని వదిలేస్తే రేపు బాధపడాల్సింది మనం. ఏదేదో ఊహించుకొని భయపడకండి నాన్న. అసలు ఎవరిని ప్రేమించిందో చెప్పిందా? తెలిస్తే ఇందాకే చెప్పేది కదా. అయ్యో, మరి ఎలాగే ఇప్పుడు? వచ్చింది మంచి సంబంధమే, పోతే ఎలా? అలా అని బలవంతంగా చేసి దాని బతుకంతా భారం చేస్తారా? లేక మమ్మల్ని సవాలుగా మారమంటావా? నానా ప్లీజ్ అలా మాట్లాడకండి. నాకు కాస్త టైం ఇవ్వండి. అది ప్రేమించింది ఎవరినో, అతని గుణగణాలేంటో నేను విచారించి వివరాలు సేకరిస్తాను. మంచివాడైతేనే మన ఇంటికి అల్లుడవుతాడు. కాకపోతే దాన్నే సాక్ష్యం చేసి దాని మనసులో నుంచి దూరం చేసి మీరు చూసే సంబంధానికి నేను దగ్గర చేస్తాను. నాన్న, నేను హామీ ఇస్తున్నాను, నన్ను నమ్మండి. సరేనమ్మా, నిన్ను నమ్మి నీ మాట మీద నమ్మకం ఉంచి నీకు టైం ఇస్తున్నాను. నేను ప్రకాశంతో మాట్లాడి వాళ్ళు మన ఇంటికి రావడం పోస్ట్ పోన్ చేయిస్తాను. అది ప్రేమించిన వాడు తగినవాడు అని తెలిసాకే మేము దాని ప్రేమకు తలొగ్గుతాం. అతని మంచి చెడులు తెలుసుకోవడమే కాదే, అతన్ని ఒప్పించి దీని చెయ్యి పట్టుకునేలా చేసే బాధ్యత కూడా నీదే. అలాగేనమ్మా, మీరేం టెన్షన్ పడకండి. అమ్మా, తొందరపడి దాన్నేం అనకండి. ఆ హీరో గారు ఎక్కడున్నారో ఏంటో, అసలు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. తారక్! ఒరేయ్ తారక్! ఇదేంటి అమ్మ అరుస్తుంది? రారా, తొందరగా రా. ఏమైందమ్మా అంతలా అరిచో? నేనరవడం కాదురా, వీణ్ణిలాగే వదిలేస్తే అందరం హాహాకారాలు చేయాల్సి వస్తుంది. ఏమైందో చెప్పమ్మా. చూడ్రా, చూడు చూడు, లక్షల ఖరీదు చేసి ఆస్తి అగ్రిమెంట్ పేపర్లు. ఆస్తి అగ్రిమెంట్ పేపర్లు, గిన్నెలు దించడానికి, గ్యాస్ వెలిగించడానికి టిష్యూ పేపర్స్ లా వాడుతున్నాడు. నువ్వేమో వీణ్ణి విలువైన స్థానంలో కూర్చోపెట్టావు. వీడేమో విలువ తెలియని తనంతో అంతా నాశనం చేసేస్తున్నాడు. నేనేం వీడి మీద కోపంతో మాట్లాడడం లేదురా, కంప్లైంట్ చేయడం లేదు. ఇలా అయితే రేపేం జరుగుతుందో, ఎంత నష్టం భరించాల్సి వస్తుందో అన్న భయంతో చెప్తున్నాను.
ఏంటి తమ్ముడు, అసలు నువ్వు వంటగదిలోకి ఎందుకు వచ్చావు? వంట మనిషి ఉండగా నీకు వంట చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వినలేదు, ఆగమాగం చేశాడు అని అండమే గానే ముందు ఇదిగో చేయబోట ఈ చట్నీ చేతిలో వేసుకునే ఎలా ఉందో తిని చూసి చెప్పనే. రే 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 హ? అసహ్యంగా రే, చాలా బాగుందిరా, చాలా టేస్టీగా ఉంది. అద్దరిపోలా. అబ్బా, రుచుల కోసం లక్షలు తగలేసుకుంటామా? ఏ అయినా ఇక్కడ ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావే? అమ్మా అది ఆమెనేమనకండి, నేనే ఆమెను బయటకు పంపించా. అనే అసలు ఏం జరిగిందంటే బాబు ఆకలి దంచేస్తుందే. ఆహా, టిఫిన్ పెట్టు, లాగించేస్తా. అద్దే. ఇప్పుడు పెట్టు. తొందరగా తీసుకురా, ఆకలి దాని చేస్తా ఉండదే. తెస్తున్నా బాబు. చూస్తేనే నోరు ఊరిపోతా ఉంది. సాంబారు ఇప్పుడు పట్టు పట్టాల. ఇదేం పచ్చడి, ఇవేం చట్నీలో? అది పల్లి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ బాబు. రుచా పచా? పచ్చిన తిండిలాగా చాలా చప్పగా ఉన్నాయి. పోనీ వేరే ఏదైనా చేసి పెట్టమంటారా బాబు? ఏం వదిలేగానే. అయినా చెంచా కొలతలకి, మిక్సీ దిప్పుడికి రుచి రానే రాదు. చేతి వాటం, చేతి తూకం, రోటి దంచుడు రుచిని పుట్టిస్తాయి. సర్లేగానే, నా పచ్చడి నేను చేసుకుంటాను. పచ్చడి కావాల్సిన ఆడున్నాయా? ఉన్నాయి బాబు. సర్లే, నువ్వు వెళ్ళి వేరే పని చూసుకోపో. నానమ్మకి ఓ టాబ్లెట్లు కావాలంట, ఆ పని చూసుకోపో. రేఖమ్మ గారు చూస్తే తిడతారు బాబు. అరే నువ్వెందుకు కంగారు పడతా ఉండవా? చిన్నమ్మకి నేను చెప్తానులేగానే, పోయి నానమ్మకి ఏదో కావాలంట పోయి చూడుపో. అది కాదు బాబు. అరే ఎల్లు పో, ఎల్లు. అదే అదన్నయ్య జరిగింది. పచ్చడి రుచి చూసావుగా, రుచి అదిరిపోలా. అసలు ఈ పేపర్లు ఎందుకు వాడావు? ఇవి కూడా రోట్లో వేసి దంచావా? చిన్నమా, గింజలు మారుతుంటే అదిగో
ఆ చిన్న దిమ్మ మీద ఉన్నాయి కదా, అది చిత్తు కాగితాలు అనుకుని అందుకున్నాను. పనికొచ్చే కాగితాలు అయితే పెద్ద బీరువాళ్ళను పెట్టుకుంటారు కదా. చిత్తు కాగితాలు ఎవరైనా టీపాయ్ మీద పెట్టుకుంటారా? తెలియక తెచ్చాడులేమ్మా. అయినా వాల్యుబుల్ పేపర్స్ లాకర్లో పెట్టుకోవాలి కదా. ఏంట్రా చివరికి నాదే తప్పంటున్నావా? పొరపాటు జరిగిపోయింది, వదిలే అంటున్నాను. అయినా అగ్రిమెంట్ పేపర్సే కదా, ఇంకో కాపీ ఆఫీస్లో ఉందిలే. ఇంకెప్పుడు ఏ కాగితాలు అడగకుండా వాడుకురా. అట్టగలేమ్మా. అసలు నువ్వు ఇలాంటి పనులు చేయకు తమ్ముడు. అదేందనే చేతరానోడు చిలకతో ఒక చేత లేకుండా బావి కాడికి పోవద్దు అంటారు. మన హోటల్లో కూడా అన్నీ చప్పచప్పగానే ఉంటున్నాయి. ఇట్లాంటి రోటి పచ్చళ్ళు, రాగి సంకట్లు, సజ్జ కటకాలు చేసి పెట్టావనుకో, నా సామి రంగా జనాలందరూ ఎగబడతారు. రొట్టెలేస్తూ తింటే కట్టలు కట్టలు డబ్బులే డబ్బులనే. అప్పుడిక స్టార్ హోటల్ శరణార్థుల శిబిరంలా మారిపోతుంది. వదిలేమ్మా, నువ్వు పద తమ్ముడు. అనయా నేను అసలు టిఫినే చేయలేదుగా. ఎవ్వరూ చేయలేదు. రండి అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఆ, సరే. పదండి. పద. దీని మనసుకి అతను నచ్చాడు. ఏంటమ్మా మనసుకు నచ్చేది? మంచి చెడు దీనికి తెలుసా? నిర్ణయాలు తీసుకునేంత ఆలోచన దీనికి అసలు ఉందా? పేరేంటో ఊరేంటో చెప్పు. కులం ఏదైనా, గుణం గురించైనా చెప్పు. రాత్రంతా ఆలోచిస్తూ నిద్ర కూడా పోయినట్టు లేవు. ఎప్పుడు చూసినా రెప్పలు తెరుచుకునే ఉన్నాయి. అవును వైషు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. తను లేని జీవితం ఊహించుకోలేకపోతున్నానే. కాఫీ తాగి రెడీ అవ్వు. నీ ఆలోచనలకి ముగింపు పలుకుదాం. ఏంటి నువ్వనేది? మర్చిపోమంటున్నావా? కాదు, రిసార్ట్కి వెళ్ళి వెతికి పట్టుకుందాం. రిసార్ట్కా? నచ్చ చెప్పాను. అన్ని సుగుణాలే అయితే వాళ్ళకి మాత్రం అభ్యంతరం. రిసార్ట్ లో ఎలా తెలుస్తుంది? అతను వెళ్ళిపోయి ఉంటే రిసెప్షన్ ఎంట్రీ బుక్ లోనో విజిటర్స్ బుక్ లోనో వివరాలు తెలుస్తాయి. ఫోన్ నంబర్ దొరికినా చాలే. తర్వాత కథ నేను చూసుకుంటాను కదా. అబ్బో, బాధపోయి సడన్ గా మొహంలో సంతోషం వచ్చింది. సీక్రెట్ ఏంటో? వైష్ణవి, సీక్రెట్ ఆఫ్ మై సంతోషం.
శేఖర్ శేఖర్ నానమ్మా తమ్ముడెక్కడా? శేఖరా? లక్ష్మి, అమ్మగారు శేఖర్ ఎక్కడే? టిఫిన్ అప్పుడు చూడటమే అమ్మగారు. రిసార్ట్కి వెళ్ళాడేమో. కలిసి వెళ్దాం అన్నానే. అయితే ఇంట్లోనే ఉండుంటాడు. శేఖర్ శేఖర్, శేఖర్ శేఖర్, ఎంత బాగా నిద్రపోతున్నావురా. సుఖం అంటే ఇది. నిద్ర పక్క వెతకదు, ఆకలి రుచి ఎరగదు అని ఇందుకే అంటారు. శేషపాన్పు మీద విష్ణుమూర్తిలా ఉన్నాడు. కొట్టంలో నెమరేస్తూ పడుకున్న ఎత్తులా ఉన్నాడు. తారక్, ఇలా అలవాటు పడిన వాడిని ఎలా మారుస్తావురా? మార్చొచ్చు పెద్దమ్మా, నువ్వేం భయపడకు. శిల్పాలన్నీ శిలల నుంచి తయారయ్యేవే. జక్కన్న చెక్కిన చెన్నకేశవుణ్ణి ప్రతిష్టకు పనికిరాదు అన్నారు. ప్రయత్నం విరమించుకోలేదు కదా. చివరికి దేవుణ్ణి అందించింది ఆయనే కదా. 16 అణాల మాట అన్నావురా. కృషితోనే కదా ఋషులయ్యేది. శేఖర్ 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 రే శేఖర్ 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 ఏమైందనయా? మంచి గల పచ్చని పొలాలు, పాలపిట్టలు, తామరపూల చెరువు, జపం చేసే కొంగలు, రామచిలకలు, చేప పిల్లలు. చెరువు కట్టున కాలం వేసి చేపలు కాల్చుకు తినేవీణ్ణి మార్చి చైర్మన్ చేస్తాడంట. కంచం నిండా తిని మంచం నిండా పడుకోవడానికి పనికొస్తాడు. ఈ వేళప్పుడు నిద్రేంట్రా? చద్దన్నం కడుపులో పడగానే కునుకు తీయడం అలవాటనయా. ఇక మీదట చద్దన్నాలు, కునుకు తీయడాలు మర్చిపో. పాత అలవాట్లన్నీ వదిలేసి నీకంటూ బాధ్యత అప్పచెప్పాను కదా, పని మీద శ్రద్ధ పెట్టాలిగా. ఏం చేయాలో ఆలోచించాలి. తారక్ ప్రయత్నం ఫలిస్తుందా? వీడు మారి నా ఆశలు, వాడి కలలు నెరవేరుస్తాడా? 14 ఏళ్ల అలవాటు మారడం అంత తేలికైన పనేనా? పెద్దమ్మా, వాడి గురించే నా ఆలోచన. మాటిచ్చిన వాడిని నేనున్నాను పెద్దమ్మా. ఆలోచించాల్సింది నేను. శేఖర్ని వజ్రాన్ని చేసి నేను అప్పగిస్తాను. నువ్వు సంతోషంగా ఉండు. అనే ఇంక పోదామా? అరే, వాడి కష్టం అర్థం చేసుకో. మా కలలు నిజం చేరా. నేనున్నా అని మర్చిపోయి వాగ్దానాలు చేస్తున్నావురా. మారనివ్వను, మార్పు జరగనివ్వను.
అక్క, తారక్కన్న మాటలకు ధైర్యం వచ్చిందా అక్క? సంతోషాలు నీ సొంతం అయిపోయినట్టున్నాయా? అందుకేనా చాలా కాలం తర్వాత నీ మొహం కళకళ్ళాడిపోతోంది? అవును రేఖ, నిజంగా తారక వాణ్ణి మారిస్తే నా జీవితానికి అంతకన్నా కావాల్సిందేముంటుంది చెప్పు? తలుచుకుంటేనే ఆనందంగా ఉంది. అయ్యో, ఉండదా మరి? మట్టి కొట్టుకుపోయేది మేం కదా. అయినా ఈ ఆనందం నీకు పర్మనెంట్గా ఉండాలి కదా.